నీ బతుకుతోనే నువ్వు ఆడుకుంటున్నావు అనుకుంటే అమ్మ ప్రాణాలతో కూడా ఆడుకుంటున్నావా? ఆవిడ ప్రాణాలతో నేను ఆడుకోవడమేంటి? నిజం చెప్పు, అమ్మకి ప్రతి నెల నేను పంపించిన డబ్బులతో ఇన్సూరెన్స్ కట్టావా లేదా? కట్టాను. అబద్ధాలు చెప్పావంటే అక్కవని కూడా చూడను, ప్రాణాలు తీసేస్తాను. ఆరోగ్యం బాగోలేకపోతే ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని ఎంత కష్టంలో ఉన్నా సరే ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రం పంపించాను. ఈ రోజు అమ్మకి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో చేర్పిస్తే ఇన్సూరెన్స్ లేదంటున్నారు. ఏం చేసావే ఆ డబ్బులన్నీ? ఏంటి ఏదో లక్షలు పంపించినట్టు? నువ్వు పంపించిన డబ్బులు నా ఖర్చులకే సరిపోయేవి కాదు. అప్పటికి 2-3 నెలలు కట్టాను, కానీ ఆ తర్వాత కుదరలేదు. మరి ఆ మాట నాకు ముందే చెప్పాలి కదా. ఇన్సూరెన్స్ పేరు చెప్పి అస్తమాను నాతో డబ్బులు వేయించుకుని చివరికిదా నువ్వు చేసింది. ఇప్పుడు అమ్మకి ఆపరేషన్ చేయించడానికి 10 లక్షలు కావాలంట. ఎక్కడి నుంచి తీసుకురావాలి? అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి, లేదంటే అమ్మ మనకి దక్కదు. ఇల్లు వాకిలి వదిలేసి దూరంగా వచ్చి బతుకుతున్నావు అన్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలని నా ప్రాణం తీసి మరీ డబ్బులు వేయించుకున్నావు కదా. ఆ డబ్బులు కట్టకుండా ఇప్పుడు అమ్మ ప్రాణాలు తీస్తున్నావు. హే, నా పరిస్థితి నాకు తెలుసు, నీకేం తెలుసు? ఏంటే నీ పరిస్థితి? బానే ఉన్నావు కదా, ఎయిర్ హోస్టర్ గా పనిచేసావు కదా, ఆ డబ్బులు సరిపోలేదా నీకు? ప్రాణం మీదకి వస్తే ఉపయోగపడతాయని పంపించిన డబ్బుల్ని కూడా వాడేసుకోవాలా? హే, ఊరికి అరచి గోల చేయకు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? అమ్మని ఎలా కాపాడుకోవాలి? ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తాం? ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఇది టైం కాదు. అనవసరంగా గొడవ చేసి ఈ కార్యక్రమం చెడగొట్టకు. నువ్వు అసలు మనిషివేనా? అక్కడ అమ్మ చావు బతుకుల మీద ఉంది అంటుంటే అమ్మ కన్నా నీకిప్పుడు శోభనం జరగడం ఎక్కువ. అవును, ఎక్కువే. ఇప్పటి వరకు నా తెలివితేటలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ ఇంటి కోడలునయ్యాను. ఇప్పుడు ఫస్ట్ నైట్ జరిగితే అరుణ్ సార్ నావాడవుతాడు. అప్పుడు ఈ ఇంట్లో అందరూ నన్ను కోడలిగా అంగీకరిస్తారు. నన్ను బయటికి పంపించాలన్న ఆలోచన కూడా ఇంకెవ్వరికీ రాదు. ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వస్తుందక్క? తల్లి ప్రాణం కన్నా